ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన నెలంతా కాచి కాపాడిన దేవాది దేవునికి స్తుతి కలుగునుగా. మరొక నెలలోకి మనం నడిపించినాడు. ఈ జూలై 1వ తారీఖున దేవుడు అద్భుతమైన మాట ద్వారా, ఆయన వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 15వ వచనం. నీవు విసర్జించబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోషకరంగాను చేసేదను. దేవుని స్తోత్రం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వించిన బిడ్డలలో ఎవరెవరైతే ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటారో ఈ నెల నుంచి, ఈ మొదటి రోజున నుంచి ప్రభువు నీ జీవితంలో ఈ వాక్కు దేవుడు నెరవేర్చబోతున్నాడు. విసర్జించబడుటను బట్టి, ద్వేషించబడుటను బట్టి, తృణీకరించబడి, విసిరివేయబడి, రిజెక్ట్ చేయబడి, అసలు కౌంట్లెస్ అంటే పట్టించుకొని రీతిగా నీవు నీ స్థితి ఈరోజు ఉన్నదేమో. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అనేది లేకుండా అన్నిట్లలో ఫెయిల్యూర్ అవుతూ ఇక ఏమి దారి లేక సైలెంట్గా నువ్వు కూర్చొని ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఏదైనా కావచ్చు, ఏదైనా జరగవచ్చు, కానీ ఎవడును నీ మార్గమున దాటిపోవటలేదు. నిన్ను శాశ్వత శోభాతిశయంగా బహుతరములకు సంతోషకరంగా నిన్ను బ్లెస్ చేస్తానంటున్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు అంటే రానున్న రోజులకు నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. చాలామంది జీవితాలలో మనం జ్ఞాపకం చేసుకుందామండి ఒకసారి. గడిచిన సంవత్సరము, నెలలు, రోజులు ఎన్నో వేదనతో కూడుకొని ఉండుంటాయి నీ జీవితంలో. ఎంతో బాధతో నువ్వు ఏ కార్యాలు జరగాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ నిరాశ చెంది, ఇక నాకు వద్దులే, ఈ కార్యం జరగకపోయినా పర్వాలేదు, ఇక ఆ ఉద్యోగం రాకపోయినా పర్వాలేదు, ఇక నా భర్త మారకపోయినా పర్వాలేదు, నా జీవితంలో ఈ శ్రమ పోకపోయినా పర్వాలేదు, నేను ఇంతే ఉంటా, ఇంక నేను భరిస్తా, నా కర్మ ఏం చేద్దాం అనుకుని నువ్వు ఇక నిరాశ చెంది ఇక నువ్వు సైలెంట్ అయిపోయినవేమో. అందుకే ప్రభువు నీ బాధను విన్నాడు, నీ మూలుగులను విన్నాడు. ఆయన అన్యాయం చేసే దేవుడు కాదండి. నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ ప్రతి ఒక్కదానికి లెక్క పెట్టుకొని దేవుడు జవాబిస్తాడు. మనం అనుకుంటాం, మనం ప్రార్థనే వినట్లేదు కాబట్టే నాకు ఆశీర్వాదం లేదు, నా సమస్యలు పోవట్లేదు, నా రోగములు తగ్గట్లేదు, నా పరిస్థితి మారట్లేదు, నా జీవితంలో ఏది ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదంటే నేను చేసిన ప్రార్థన దేవుడు వినట్లేదు కాబట్టే నా కార్యాలు జరుగుతలేవని మనం అనుకుంటాం. కానీ దేవుడు నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు లెక్కకు మించి జవాబిస్తూ ఉంటాడు. ప్రతిదీ కూడా ఆయన రాసుకుంటాడు అనమాట. ఎక్కడ కూడా మర్చిపోయే దేవుడు కాదు. ప్రార్థనలు ఎక్కడ పోవు. నువ్వు మూలుగుతూ, ఏడుస్తూ, ఉపవాసాలు ఉంటూ గంటలు దేవుని సన్నిధిలో మూలిగిన ప్రతి ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంటుందట. ఆయన సన్నిధిలో ఖచ్చితంగా అది లెక్కించబడి ఉంటుందట. నువ్వు ఈ మనుషుల దగ్గర ఏడిస్తే ఏం రాదు. దేవుని దగ్గర ఎన్నిసార్లు ఏడ్చినావు? పలానా సహోదరుడిది ఇదిగో కన్నీరు ఇంత కార్చబడి ఉంది, పలానా సహోదరుడు కన్నీరు ఇంత కార్చినాడని దేవుడు ప్రతి కన్నీటి బొట్టును కూడా లెక్కిస్తాడు. అటువంటి దేవుడు మన జీవితంలో ఎందుకు కార్యం చేయడు? ఎందుకు సంవత్సరాలు మనం వెయిట్ చేస్తున్నాము? ఎందుకు రోజులు గంటలు తరబడినా కూడా మన జీవితంలో ఒక మార్పు జరగట్లేదంటే ఈ ఆశీర్వాదము నువ్వు చూడడానికే, నిన్ను బహుతరములకు ఆశీర్వాదకరంగా సంతోషకరంగా చేయుటకే, ఈ ఆలస్యము నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుటకే అంటున్నాడు దేవుడు. కొన్నిసార్లు మన జీవితంలో చాలా విసిగెత్తిపోతాం, విరక్తి పుడుతూ ఉంటుంది. లైఫ్లో బ్రతకాలన్నా కూడా బ్రతకాలనిపించదు. అయితే ఈ వాక్యం అటువంటి వారు ఎవరైనా వింటున్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువు ఈ ఉదయంకాల సమయం అందున ఈ మొదటి రోజున జూలై నెలలో నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము నిన్ను శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోషకరంగాను దేవుడు నిలబెట్టబోతున్నాడు. ఏదైనా కూడా దేవునికి సాధ్యమే, ఏది కూడా అసాధ్యం కాదండి. ఇది చేయలేడు దేవుడు అని నువ్వు ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే మరి ఎప్పుడు చేస్తాడంటే నీకు ఏ సమయంలో ఏది అవసరమో దేవునికి తెలుసు. అందుకనే ఆ సమయం వచ్చేదాకా దేవుడు ఆగి కరెక్ట్గా ఆ సమయంలోనే దేవుని సమయం రాగానే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. నువ్వేం భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ గడిచిన రాత్రంతా కూడా ఏడుస్తూ ఇంతేనా, ఇక సొల్యూషన్ లేదా, అసలు నాకంటూ ఏమి లేదా ప్రభువా,
నేనంటూ లెక్కకు లేనా అని నువ్వు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో ఒకవేళ, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. విడనాడే దేవుడు కాదు ప్రియ సహోదరుడా. దేవుడు మనకు తోడై ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ రోదన వింటున్నాడు. కాబట్టి ఈ ఉదయం కాలమున ప్రభు అంటున్నాడు, నిన్ను బహుతరములకు సంతోషముగా ఇక నువ్వు ఆనందంగా ఉండబోతున్నావు. శాశ్వత శోభాతిశయంగాను బహుతరములకు సంతోషకరంగా నిన్ను బ్లెస్ చేస్తానంటున్నాడు. నువ్వు అవసరము దేవుడికి, నిన్ను రిజెక్ట్ చేయడానికి కాదు, నువ్వు ఏడుస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి కాదు నిన్ను సృజించింది దేవుడు. నీ ద్వారా కూడా దేవునికి మహిమ వచ్చేలాగా నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు. ఇగో ఇన్ని సంవత్సరాలైందేమో, ఇగో గడిచిన రాత్రి వరకు ఏడుస్తూ మూలుగుతూ ఆలోచిస్తున్నావేమో. ఈ ఉదయాన్నే ప్రభు నీకు గుడ్ న్యూస్ చెప్తున్నాడు. నువ్వు సంతోషముగా ఉండబోతున్నావు, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నువ్వు రిజెక్ట్ అయినా నువ్వు సెలెక్ట్ అవ్వబోతున్నావు. అసలు యూజ్లెస్ అనుకున్న నిన్ను యూజ్ చేసుకోబోతున్నాడు దేవుడు. నిన్ను బ్లెస్సింగ్స్తో ఉంచి ఇక నుంచి ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇక నువ్వు హ్యాపీనెస్ ఉండబోతున్నావు. ప్రతిదీ కూడా బ్రేక్ చేయబోతున్నాడు, ప్రతి బంధకాలు దేవుడు. ఈ మొదటి రోజున మరొక నెలలో దేవుడు అంటున్నాడు, జూలై నెలలో నీవు బ్లెస్సింగ్గా సంతోషముతో విస్తారముగా ముందుకు వెళ్ళబోతున్నావు. ఎందుకో తెలుసా? ఎప్పుడు సంతోషంగా ఉంటామండి మనం? దేవుడు మనని నిండారులుగా ఆశీర్వదించినప్పుడే నిన్ను ఆశీర్వదించబోతున్నాను. నువ్వు బహుతరంలోకి హ్యాపీగా ఉండబోతున్నావు ఇక అంటున్నాడు. కాబట్టి నువ్వు ఇంకా సంతోషముతో ముందుకు వెళ్ళబోతున్నావు. నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు దేవుడు. భయపడిన అవసరం లేదు. మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన బ్రతికున్న దేవుడు. మన బాధను వింటాడు, చూస్తాడు, జవాబిస్తాడు, మాట్లాడే దేవుడు. కాబట్టి నువ్వు దిగులు పడకు, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకో. నువ్వు సంతోషముగా ఉండబోతున్నావు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషం కారణంగా ఉంచబోతున్నాడు దేవుడు. సంతోష కారణంగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను బ్లెస్ చేయబోతున్నాడు సహోదరి. నువ్వు బ్లెస్డ్ అంతే. ఎన్నో వాక్యాలు వినుంటావు, ఎన్నో రిసీవ్ చేసుకొని ఉంటావు, అయినా ఎండిన స్థితిలో ఉన్నావేమో. దేవుడు అంటున్నాడు, ఎండిన భూమి మీద వర్షం కుమరించబడితే ఎలాగైతే ఆ నేలంతా తడపబడుతుందో అలాగే ఎండిపోయిన నీ జీవితం మీద దేవుడి ఉదయంకాల సమయమందున మంచి ఆశీర్వాదం అనే వర్షము నీ మీద కుమ్మరించబోతున్నాడు. సంతోషం అనే వర్షాన్ని నీ మీద కుమ్మరించినప్పుడు నీవు అద్భుతంగా ఫలించి ముందుకు వెలుదువుగాక. ఆమేన్. తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, బిడ్డల జీవితాల్లో ఏ కార్యాలు లేక ఎండిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా. బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. ఈ నెలలో ప్రభా మొదటి రోజున ప్రభా తండ్రి నీ స్తోత్రం. ఈ జూలై మొదటి రోజున ప్రభా నాయన మీరు బిడ్డల్ని ఆశీర్వదించండి. ఆగిపోయిన కార్యాలన్నీ జరిగించి వారిని డబల్ పోషన్తో బ్లెస్ చేయమని, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.